మాజీ మంత్రి జోగి రమేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నోటీసులు ఇచ్చిన అధికారులు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విచారణకు వచ్చేటప్పుడు ఆధారాలు తీసుకురావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఇదే కేసులో గతంలో 3 సార్లు జోగి విచారణకు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కొత్త ఇంటికి భూమి పూజ చేసిన రోజే ఇలా నోటీసులు ఇవ్వడంతో కూటమి సర్కారు రివెంజ్ తీసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పర్వీన్, మనం చూస్తున్నట్లయితే కనుక చంద్రబాబు ఇంటిపై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కి మరోసారి అయితే మాత్రం సిఐడి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు విచారణకి హాజరైనటువంటి జోగి రమేష్ ఈ రోజు మరోసారి సిఐడి ముందు విచారణకు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో సిఐడి ముందు విచారణకు హాజరు అవుతున్నటువంటి జోగి రమేష్ ఇప్పటికే పలు దఫాలుగా తనని విచారణకి సహకరించారు అంటూ కూడా అటు సిఐడి చెప్పడంతో ఆ విచారణకు రావడం, వారు అడిగిన ప్రశ్నలు కొన్నిటికి సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక జోగి రమేష్ తో పాటు ఈ కేసులో 11 మంది నిందితులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి సిఐడి రీజనల్ కార్యాలయానికి అయితే జోగి రమేష్ రాబోతున్నారు. అంటే ఇప్పటికే మరికొద్ది సేపట్లోనే ఈ విచారణ కూడా ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి కేసులో అప్పుడు నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి స్థితిలో ఏదైతే ఆ రోజున చంద్రబాబు నివాసం పైన దౌర్జన్యంగా దాడికి పాల్పడినట్టు కారులో వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా దోచుకుంటూ ఇంటిపైకి వెళ్ళేటటువంటి క్రమం జరిగినటువంటి దానిపైన పూర్తిగా సిఐడి విచారణ చేస్తున్న తరుణంలో ఈ 3వ జోగి రమేష్ విచారణకి హాజరవుతున్నటువంటి పరిస్థితి. విచారణలో ఎందుకు అలా దాడి చేయాల్సి వచ్చింది, అదేవిధంగా దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, వాటన్నిటిపైన కూడా విచారణ చేసేటటువంటి అధికారులు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ దాడి వెనక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా, అదేవిధంగా ఈ దాడిని ప్రోత్సహించడానికి ఎవరు మిమ్మల్ని ఉసుగొల్పారని అంశాలపైన కూడా అటు సిఐడి ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ మరికొద్ది సేపట్లోనే సిఐడి ముందు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.